నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లె గ్రామంలో రైతులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నూతన పట్టాదారు పాసు పుస్తకాల్ని పంపిణీ చేశారు. గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించారు. మెట్టుపల్లె గ్రామంలో తనకు ఓట్లు వేయకపోయినా 55 లక్షలతో సీసీ రోడ్లు వేయడం జరిగిందని తెలిపారు. सर ओके निजमा కదా ఏ విధంగా ఉన్నదో ఒకసారి చూడండి. ఇది రాజముద్ర. ఇక్కడ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటోనో లేకుంటే ఇంకొక నాయకుడి ఫోటోనో లేదు. ఈ రాజముద్ర అనేది మన ప్రభుత్వం, ఇది మనది, మన హక్కు. దీన్ని చూస్తే గర్వంగా ఫీల్ అవుతాం ఆ రాజముద్రను చూస్తే. అటువంటిది పేపర్కి వెనక ఆయన ఫోటో, ప్రతి పేజీలో ఆయన ఫోటోనే ఎవరబ్బ సొమ్మని వేసుకున్నారు. 728 మందికి పట్టా పాస్దార్ బుక్కులు ఇస్తూ ఉన్నాయి. దానివల్ల లాభాలు ఏంటంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఎందుకంటే క్యూఆర్ కోడ్ ఎమ్మడే తెలిసిపోతుంది. ఆ క్యూఆర్ కోడ్ వల్ల ఎవరైనా తప్పు చేస్తే అది రికార్డులో కరెక్షన్ కాదు. అప్పుడు ఒక చేతి రాత పెట్టడం, రాత్రిపూట కంప్యూటర్లో కూడా కూర్చోవడం, ఆ ఎంఆర్ఓలు కొల్లుడు అయినారో లేకుంటే విఆర్ఓలు అయినారో ఆ కాలంలో తెలియదు. కానీ రాత్రి పొద్దున ఉంటే కదా మన సాత్విక మన పేరు ఉండదు. ఇది ఒక చరిత్ర. ఎందుకు చరిత్ర చెప్తా ఉన్నా అంటే మనకందరికీ తెలుసు భూమి మీద ఏవాటి భావోద్వేగాలు ఉంటాయి, ప్రజలు ఆ మమకారం ఏ విధంగా ఉంటుంది ఆ పొలం మీద అనేటువంటి విషయాల మీద క్లియర్గా ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఆ రాజు గత ప్రభుత్వంలో అరాచకమైనటువంటి ప్రభుత్వం ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం అనుసరించినటువంటి తీరు, వాటన్నిటిని తీసుకున్న తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఈ యొక్క రెవెన్యూ శాఖలో అనేకమైన మార్పులు తీసుకొచ్చుకొని ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. మనకు తెలుసు, ఎందుకంటే పూర్వం కూడా చిన్న గెట్టు దగ్గర తగాదాలతో వచ్చే హత్యలు కూడా చేసుకున్నారు, కొట్లాటలు, ఊర్లో 2 గ్రూపులుగా విడిగిపోయినారు. ఆ కేవలం 5 అడుగులు 10 అడుగుల పొలం కోసం కూడా, ఎందుకంటే మమకారం ఆ విధమైనటువంటిది, ఆ పొలం మీద దాని మీద హక్కు, ఆ భూ హక్కులు కూడా మార్చేస్తాడు, లేకుండా ట్యాంపరింగ్ చేస్తాడు. అటువంటివి ఏవి కూడా చేయలేనటువంటి ఒక ఈరోజు కొత్త చట్టాన్ని, కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి ఈరోజు చేస్తున్నామని చెప్పి మీకు అందరికీ కూడా ఇంత క్లియర్గా చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఈ ఊరికి అభివృద్ధి ఒకసారి మీరు ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా. సరే అది చేశారు. మళ్ళీ గాలి అన్నారు. 2019 వచ్చే ఆ రోజు కేవలం 350 ఓట్లు వస్తే అక్కడ 900 చిల్లర వైఎస్ఆర్ పార్టీకి మీరు ఓట్లు వేశారు. మీకు నచ్చినట్లుగా ఓట్లు వేసేయచ్చు. మరి ఈరోజు ఈ గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు సిగ్గు శరం ఉందేమో ఒకసారి అడగతున్నా. మీరు మీ నాయకులతో పని చేయించుకున్న తర్వాత, మీరు మీ నాయకుడికి ఆ పార్టీకి మెజార్టీ ఇచ్చిన తర్వాత కేవలం 12 లక్షల రూపాయలతో ఒక రోడ్డు వేసుకున్నారు ఆ 5 ఏళ్లలో. అంటే 19 నుంచి 2024 లక్షలకు వాళ్ళు వెళ్తే 12 లక్షలు చేశారు.